నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ బెజ్జిగం కిషోర్ కుమార్ గారు. నమస్తే సార్. సార్, జనరల్గా అంటూ ఉంటారు కదా, అంటే ఒక మనిషి సక్సెస్ అయ్యాడు అంటే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. సో అసలు టైం మేనేజ్మెంట్కి సక్సెస్కి ఏంటి సార్, అంటే రెండింటికి రిలేషన్ ఏంటి అసలు? టైం మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో టైం అనేది ఇంపార్టెంట్. మనకి ఒక జరగాల్సింది జరగలేదంటే మనం ఒకటి అనుకుంటాం, నాకు ఒక టైం వస్తుంది. తర్వాత ఒక చెడు జరిగింది, అప్పుడు మన టైం బాగాలేదు అంటే ప్రతిదానికి టైంను లింకప్ చేస్తాం. ఆ టైం అనేది మనకు పుట్టుకతోనే దేవుడు ఇస్తాడు. అంటే ఆ టైంని మనం చూడగలమా? మనం వాచ్ చూడగలుగుతాం కానీ టైంని చూడలేము. సో ఒక మనిషి పుట్టాడు అంటే ఒక లక్ష్యంతో పుడతాడు. లక్ష్యంతో పుట్టిన తర్వాత వాడు ఒక టార్గెట్ గురించి చూస్తున్నాడంటే వాడికి ఆటోమేటిక్గా ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్కి వెళ్ళాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి టైం సెన్స్ ఇంపార్టెంట్. వాడు ఏం చదవాలనుకున్న దానికి టైం సెన్స్ ఇంపార్టెంట్. నేను ఏమైనా చదవాలి అన్నా, నేను ఏం చేయాలన్నా టైం సెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అందరికీ తెలిసినట్టే 24 గంటలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉన్నాయి. ఆ 24 గంటలు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న వాళ్ళు ఒక అంబానీ అవుతున్నారు, ఒక సచిన్ టెండూల్కర్ అవుతున్నారు, ఓకే, గొప్ప గొప్ప వాళ్ళు ఒక మెగాస్టార్ అవుతున్నారు, ఒక సూపర్ స్టార్ అవుతున్నారు. అదే ఒక పిఎం గొప్ప గొప్ప పొజిషన్లోకి వెళ్తున్నారు. మనకి అదే 24 గంటలు ఉన్నాయి, వేరే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అదే 24 గంటలు ఉన్నాయి. సో అదే 24 గంటలు ఉన్న ఒక వ్యక్తి అంత గొప్ప పొజిషన్కి వెళ్తున్నాడు, అదే 24 గంటలు ఉన్న ఒక వ్యక్తి ఇంకా అక్కడే ఉంటున్నాడు. నాకేం జాబ్ దొరకట్లేదు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అసలు నేను ఏం చేయాలి. ఇంకేమన్నా అంటే కొంతమంది ఏంటంటే సక్సెస్ రాకపోతే సాకులు ఎత్తుకుతారు. ఎందుకు? నాకు టైం లేదు, నాకు టైం ఉండట్లేదు. ఇప్పుడు ఒక ఆఫీస్లో మనం ఈ జాబ్ చేసే ఎంప్లాయీ, ఆయనకు ఒక పక్కన ఒక సైడ్ బిజినెస్ చేయాలనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు. అయితే ఆయన వెతికే సాగేంటి అంటే ఆయన బిజినెస్ పెట్టకపోవడం ఏదైనా ప్రాబ్లం వచ్చింది, బిజినెస్ పెట్టలేకపోతున్నాడు. ఆయన ఎతికే సాకేంటంటే టైం ఉండట్లేదు. ఎంతవరకు మనం పని చేస్తాం? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మహా అంటే 8 అవర్స్ 10 అవర్స్. అంటే రిమైనింగ్ పనిని మనం ఏ విధంగా యూజ్ చేసుకున్నాం ఆ టైంని. ప్రతి ఒక్కరికి ఉండేది 24 అవర్స్. ప్రతి ఒక్కరు నువ్వు ఏ టైంకి లేస్తున్నావు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు నీ టైంని ఈ విధంగా వాడుకో అని చెప్పడానికి మనం అర్హులం కాదండి. ఎందుకంటే మీ ఆఫీస్ 10 o'clock కావచ్చు, నా ఆఫీస్ 9 o'clock కావచ్చు, వేరే వాళ్ళకి 8 గంటలకే ఉంటుంది. అయితే ఎవరు ఎప్పుడు లేస్తారు, ఎవరు ఎప్పుడు జాబ్కి వెళ్తారు, ఎవరి జాబ్ ఎప్పటి వరకు ఉంటుంది, వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి చెప్పడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది అన్నప్పుడు వాళ్ళ టైం సెన్స్ని వాళ్ళే గుర్తుంచుకోవాలి, ఎవరి టైం సెన్స్ని వాళ్ళే డివైడ్ చేసుకోవాలి. కానీ టైం వాల్యూ మాత్రం గొప్పదని మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే అదే టైంని యూజ్ చేసుకున్న వాళ్ళు CM అవుతున్నారు, అదే టైంని యూజ్ చేసుకున్న వాళ్ళు ఖాళీగా రోడ్లపైన తిరుగుతున్నారు. చెప్పే రీజన్ ఏంటంటే టైం లేదు. నాకు ఒక టైం వస్తుంది, ఎప్పుడు వస్తుంది? టైం రాదండి. మనము ఆ టైంని మన దగ్గరికి రప్పించుకోవాలి. సక్సెస్ మన దగ్గరికి రాదు, సక్సెస్ని మనం తీసుకొని దగ్గరికి రావాలి. ఇప్పుడు చూడండి, సెకండ్కి వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోడ్ పైన వెళ్తున్నప్పుడు సడన్గా ఒక స్పీడ్గా ఒక లారీ వచ్చింది పక్క నుంచి. ఒక్క సెకండ్లో మనం ఏమనుకుంటాం? అయిపోయింది, మనం చచ్చిపోయినాం అనుకుంటాం. తర్వాత కళ్ళు చూస్తే బతుకున్నాం. అప్పుడు వచ్చిన మనకు ఆలోచన ఏంటి? 1 minute ఆల్రెడీ మనం చచ్చిపోయి మళ్ళీ బతికినాం. అంటే ఆ 1 second వాల్యూ వాడికి తెలుసు. ఒక్క సెకండ్ అటు ఇటు అయ్యి ఉంటే నేను చచ్చిపోతుంటే కదా. తర్వాత 1 minute వాల్యూ. ఎగ్జామ్లో చాలా వరకు మనం గవర్నమెంట్ ఎగ్జామ్లు కానీ ప్రైవేట్ ఎగ్జామ్లు కానీ చూస్తాం, ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ ఎగ్జామ్ హాల్లోకి అలో లేదు. అటువంటి వాళ్ళు ఒక 1 minute లేట్ అయ్యి ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 minute గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాళ్ళు వాళ్ళ ప్రకారం ఫాలో అవుతారు. ఆ ఒక్క నిమిషంతో మిస్ అయిపోయి ఇంటికి వస్తారు కదా. చాలా ప్రిపేర్ అయ్యి ఒక్క నిమిషం కారణంగా వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అటువంటి పర్సన్ అడగండి, 1 minute వాల్యూ తెలుస్తుంది, 1 hour వాల్యూ. కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నా, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఒక మంచి జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామ్ రాస్తున్నా. నాకు అన్నీ వచ్చిన క్వశ్చన్సే, నాకు అన్ని క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు తెలుసు, మంచిగా రాయగలుగుతా. 2 గంటలు అయింది, ఆరామ్సే రాసేసిన. 3 గంటలు నాకు టైం ఇచ్చారు, 3 గంటలు కూడా ఆరామ్సే హ్యాపీగా రాస్తున్నాను. ఎందుకంటే అన్నీ నాకు క్వశ్చన్ తెలుసు కాబట్టి, క్వశ్చన్ ఆన్సర్ అన్నీ నాకు వచ్చు కాబట్టి. తర్వాత ఇంకొక 2 questions రాస్తే అయిపోతుంది, నేను మంచి IAS ఆఫీసర్ అవుతా. కానీ నాకు టైం లేక ఆ 2 questions రాయలేకపోయినా. అటువంటి పర్సన్ అడగండి, కొన్ని సంవత్సరాల నుంచి చదివిన తర్వాత 1 గంట టైం లేక ఒక IAS జాబ్ మిస్ అయ్యాడు. అటువంటి పర్సన్ అడిగితే తెలుస్తుంది మనకి ఒక 1 hour వాల్యూ.
1 డే వాల్యూ. డైలీ లేబర్స్ని మనం చూస్తుంటాం. ఈరోజు నేను పనికి పోకపోతే నాకు ఈరోజు తినడానికి అన్నం ఉండదు. పిల్లలు ఉంటారు, వాళ్ళు కష్టపడైనా వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టాలి. వాళ్ళు ఈరోజు పని చేయకపోతే రేపు ఏం చేయాలో తెలియదు, అసలు ఎట్లా తిండి తినాలి. ఈరోజు పైసలు 250 రూపాయలు నాకు వస్తే రేపు నాకు తిండికి అవుతాయి, నా పిల్లలకి నేనేమో పట్టుకోగలుగుతా. అటువంటి డైలీ లేబర్ని అడగండి, ఒక 1 డే వాల్యూ తెలుస్తుంది. 1 వీక్ వాల్యూ. మనం వీక్లీ మ్యాగజైన్స్ చూస్తాం కదా, స్వాతి కానీ ఇవన్నీ కూడా వీక్లీ మ్యాగజైన్. ఆయన ఒక మ్యాగజైన్ ప్రిపేర్ చేయాలి అంటే 1 వీక్ వాళ్ళు కష్టపడాలి, ఎక్కడెక్కడో తిరగాలి, ఎవరినెవరినో ఒక మంచి పర్సన్ని పట్టుకోవాలి, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి, వీళ్ళని ఇంటర్వ్యూ చేయాలి, ఒక మంచి స్టోరీ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఆ మ్యాగజైన్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే అటువంటి పర్సన్ అడగండి 1 వీక్ వాల్యూ ఎలా ఉంటుందో. 1 మంత్ వాల్యూ. ఒక కంపెనీలో చేసే పర్సన్ నెలకు మనకు జీతం వస్తుంది. నెలకు జీతం వస్తుందంటే నెల జీతం ఈరోజు పడగానే ఈఎంఐ, అప్పులోడికి అప్పులు కట్టేసేయాలి, ఇంట్లో బియ్యం తేవాలి, పిల్లలకి డ్రెస్సులు కట్టాలి, రెంట్ కట్టాలి, తర్వాత వైఫ్కి నచ్చిన ఏమైనా ఉంటే మనం కొనియాలి. అటువంటి టైంలో ఆయన ప్రెషర్ ఇంకా మనం ఎక్కడ చెప్పుకోలేం. ఒకవేళ ఇల్లు కొనుక్కుందామని ఉంది, కానీ వచ్చిన పైసలన్నీ ఈఎంఐకే పోతున్నాయి. తర్వాత వైఫ్కి నచ్చింది చేయాలి, లేకపోతే మళ్ళీ మనం జాబ్ చేయలేము. ఇంకా వైఫ్కి నచ్చింది చేయకపోతే పిల్లలకి కావాల్సిన నచ్చింది మనం కొనియాలి, ఇంట్లో కావాల్సిన సరుకులు చేయాలి, అన్నీ తీసుకురావాలి. నీకు కష్టపడి నేను నెల మొత్తం పనిచేస్తే నాకు వచ్చిన జీతం ఇది, తెల్లారి చూస్తే నా దగ్గర ఏం లేవు. 1 మంత్ వాల్యూ అడగండి. ఒక మంత్లీ ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది 1 మంత్ వాల్యూ. 1 ఇయర్ వాల్యూ. 1 ఇయర్ వాల్యూ ఎవరిని అడగచ్చు అంటే, మనం గొప్ప గొప్ప చదువులు చదువుతాం, చదువులు చదివిన తర్వాత కూడా సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత లాస్ట్కి వస్తే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం, 1 మార్కుతో 2 మార్కులతో. ఆ తర్వాత మళ్ళీ సప్లై రాస్తే మళ్ళీ 1 మార్కుతో ఫెయిల్ అయిపోయినాం. అప్పుడు 1 ఇయర్ వేస్ట్ అయిపోయి వాడు అప్పుడు అనుకుంటాడు అనమాట, 1 మార్కు నాకు వచ్చి ఉంటే సంవత్సరం అంతా వేస్ట్ అయ్యేది కాదు, 1 ఇయర్ నా టైంని నేను వేస్ట్ చేసుకున్నా. అటువంటి పర్సన్ అడిగని చెప్తాడు ఒక 1 ఇయర్ వాల్యూ. సో ప్రతి ఒక్క నిమిషం కూడా మనకి ఇంపార్టెంటే. ఆ టైంని మనం ఎట్లా ఉపయోగించుకున్నాం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. సూపర్ నిజంగా. అంటే ప్రతి సెకండ్ కూడా, మినిట్, హవర్, వీక్, వా సూపర్ సార్. ప్రతి రోజుకి ఒక వాల్యూ ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, చాలామంది సైడ్ బిజినెస్ కూడా చేసుకుంటారు. వాళ్ళకి ఎలా సరిపోతుంది టైము కదా. సో 8 hours ఇక్కడ జాబ్ చేస్తారు. అవును, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఒక ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ లాగా చేస్తాడు. వాడేంటి అంటే జాబ్ చేస్తూ ఉంటాడు, జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఆర్గనైజింగ్ చేస్తూ ఉంటాడు, ఈవెంట్స్కి పర్సనల్ పనిని మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పర్సనల్ పని చేసుకుంటాడు, సైడ్ బిజినెస్ చేసుకుంటాడు, ఇవన్నీ కూడా చేసుకుంటాడు. నేను మొన్న అడిగాను అనమాట, అరే నీకు ఇన్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నావు అని చెప్పి. అరే మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పాడు మా ఫ్రెండ్స్. అంటే మనం టైం మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఎలాగైనా మేనేజ్ అవుతుంది. నాకు టైం సరిపోవట్లేదు అనే ఒక సాకు మన లైఫ్నే స్పాయిల్ చేస్తుంది. ఇది లేజినెస్ అనుకోవచ్చు అంటారా? లేజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజేత తన పనిలో సక్సెస్ చేయాలనుకుంటే అవకాశాలను వెతుక్కుంటాడు, ఓడిపోయిన వాడు సాకులు ఏం దొరుకుతాయని వెతుక్కుంటాడు. మనం సింపుల్గా చెప్పుకోవచ్చు టైం గురించి, టైం వాల్యూ గురించి. టైం అంటే ఏంటి, 1 సెకండ్ ఏంటి, 1 మినిట్ ఏంటి, 1 ఇయర్ ఏంటి, ఆ వాల్యూ మనం ఎలా సెట్ చేసుకుంటున్నాం, మన టైం సెన్స్. మనం ఎవ్రీ డే మనం ఒక ప్లాన్ చేసుకోవచ్చు, ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీస్ 8 o'clock అంటే మార్నింగ్ ఏ టైంకి లేవాలి, ఏ టైంకి నేను రెడీ అవ్వాలి, ఏ టైం నుంచి నేను మెడిటేషన్ చేసుకోవాలా, నేను చదువుకోవాలా, అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి చాలామంది చెప్తుంటారు గొప్ప వాళ్ళందరూ, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నేను చూడలే అని. అంటే దాని మీనింగ్ వాళ్ళు పడుకుంటారని కాదు, అంటే సూర్యుని కంటే ముందే నేను లేస్తున్నా అని అర్థం. అంటే వాళ్ళ సక్సెస్ వెనకాల ఉంది ఏంటంటే అది ఆ టైంని ఆ విధంగా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. సూపర్ సార్. నిజంగా అంటే వెల్ ఎక్స్ప్లెయిన్డ్. ప్రతిదీ కూడా అంటే ప్రతి మనిషికి ప్రతి సెకండ్ వాల్యూ ఎంత, అండ్ ఒక్క మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయకూడదు అని ముక్కుసూటిగా చాలా చాలా వెల్ ఎక్స్ప్లెయిన్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా అంటే ఒక్కళ్ళకి టైమింగ్ ఇంకొకళ్ళ టైమింగ్ వేరే ఉంటుంది, ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి ఎవరి లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ టైమింగ్ సెట్ చేసుకుని వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా విజేతలు అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా అందరికీ అదే అర్థమైందని అనుకుంటూ మరో బ్యూటిఫుల్ మోటివేషనల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్తే.